హలో గైస్, వెల్కమ్ టు రెడీ విత్ ఏజే. ఆల్రెడీ తమ్నేల్ చూసుంటారు. మన ప్రయాణం ఎక్కడికో కాదండి, వైజాగ్కి దగ్గరలో 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరకుకి. సో ముందుగా వైజాగ్కి ఎలా రీచ్ అవ్వాలి, అక్కడి నుంచి ఏ టైంకి అరకుకి వెళ్ళాలో అనే దాని గురించి ఒకసారి మాట్లాడేసుకుందాం రండి. సో మేమైతే గుంటూరు నుంచి స్టార్ట్ అవుతున్నామండి. గుంటూరు నుంచి వైజాగ్కి చాలా ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ మేము డిస్ప్లే చేసింది ఉంది కదా, ఫలక్నామా ఎక్స్ప్రెస్. సో ఇదైతే కొంచెం ఎర్లీగా రీచ్ అవుతుంది అండ్ మీరు అరకు వెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుంది. వైజాగ్ నుంచి అరకుకి మనకి డైలీ 2 ట్రైన్స్ మాత్రమే అవైలబుల్లో ఉంటాయి. సో ఒకటి ఎర్లీ మార్నింగ్ ఉంటుంది అండ్ సెకండ్ వన్ వచ్చేసి నైట్ టైం ఉంటుంది. సో దీని గురించి మనం అప్కమింగ్ వీడియోలో ఇంకొంచెం ఎక్కువసేపు మాట్లాడుకుందాం, చూసేయండి, స్కిప్ అయితే చేయొద్దు. సో వైజాగ్ నుంచి అరకుకి అయితే మన ట్రైన్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. సో మేమైతే విస్తారా కోచ్కి ట్రై చేసాము, బట్ అది అవైలబుల్ లేదు మేము బుక్ చేసే టైంకి. సో చేసేదేం లేక సెకండ్ సిట్టింగ్ అయితే బుక్ చేసుకున్నాము. సో మన ట్రైన్ జర్నీ స్టార్ట్ అయ్యాక వైజాగ్ నుంచి అరకుకి వెళ్ళేటప్పుడు మనకు వచ్చే ఫస్ట్ స్టేషన్ వచ్చేసి మర్రిపాలెం అండి. సో దీని తర్వాత నుంచే సీనిక్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పడం జరిగింది. సో మనమైతే మర్రిపాలెం రీచ్ అయిపోయాం. నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి సింహాచలం అండి. సో ఎవరైనా సరే మాకు 3 days లీవ్స్ ఉన్నాయి, మేము ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు సో ఫస్ట్ డే అయితే వైజాగ్ రీచ్ అయిపోండి. వైజాగ్ రీచ్ అయ్యాక అక్కడ 1 day స్టే చేయండి. సో అక్కడ చూడాల్సిన ప్లేసెస్ అన్ని కవర్ చేసేసుకొని నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ సింహాచలంకి వచ్చేసేయండి. సో సింహాచలంలో అయితే టెంపుల్ విజిట్ చేసేసి అక్కడ దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్నీ అయితే చూసేయండి. అండ్ ఆ నెక్స్ట్ డే అయితే అరకుకి ప్లాన్ చేసుకోండి. సో సింహాచలం నుంచి మీకు అరౌండ్ 7:30 or 8కి ట్రైన్ ఉంటుంది. సో సింహాచలంలో ఎక్కారంటే మీకు అరౌండ్ 5 hours ట్రైన్ జర్నీ అయితే ఉంటుంది అరకు వ్యాలీ వరకు. సో ఈ ట్రైన్ జర్నీలో మనం మొత్తం 58 టనెల్స్ అండ్ 84 బ్రిడ్జెస్ దాటుకుంటూ వెళ్తాము. అండ్ ఎన్నో ఎత్తైన కొండలు, వాటి అందాలు. ఒక 2 days ప్రపంచాన్ని మర్చిపోయి పీస్ఫుల్గా గడపాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది. సో ఈ ట్రైన్ జర్నీ విషయానికి వస్తే నెక్స్ట్ మన స్టాప్ ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, సింహాచలం. సో ఇక్కడ దిగాలనుకున్న వాళ్ళు ఇక్కడ దిగేసి సింహాచలం విజిట్ చేసుకుని నెక్స్ట్ డే అయితే అరకు స్టార్ట్ అయిపోండి. మీ ట్రైన్ జర్నీ స్టార్ట్ చేసేదే ఆ టనెల్స్ అండ్ వ్యూ పాయింట్స్ చూద్దామని చెప్పేసి. సో మేము అడిగిన దాని ప్రకారం అండ్ గూగుల్ ప్రకారం అయితే మనకు ఫస్ట్ టన్నెల్ వచ్చేసి కొట్టవలస జంక్షన్ తర్వాత వస్తుందని చెప్పారు. బట్ మేము వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేశాక మాకు తెలిసింది ఏంటంటే బొడ్డవర అనే ప్లేస్ తర్వాత నుంచే మాకైతే ఫస్ట్ టన్నెల్ కనిపించడం జరిగింది. సో అప్కమింగ్ వీడియోలో మీరే చూస్తారు కదా. సో ఈ 120 kilometers ప్రయాణం అంటే 5 hours జర్నీ అయితే చాలా అంటే చాలా బాగుండి ఉండిపోతుంది. సో లైఫ్లో ఇది ఒక మెమరీ లాగా ఉండిపోతుంది, ఎప్పటికీ మర్చిపోలేరు. సో దీన్ని అయితే డెఫినెట్గా మిస్ అవ్వద్దు. సో ఒక క్వశ్చన్ అయితే ఏ టైంలో విజిట్ చేయాలి అనే దానికి వస్తే డెఫినెట్గా అక్టోబర్ ఎండింగ్ నుంచి ఫెబ్రవరి లోపు అయితే ఎక్స్పీరియన్స్ చేయండి. ఎందుకంటే మనకి ఆగస్ట్ ఎండింగ్కి సీజన్ స్టార్ట్ అవుతుంది అండ్ 1 or 2 months గ్యాప్ ఇచ్చేసి మీరు అక్టోబర్ ఎండింగ్కి అలా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా మీరు వర్త్ ఇట్ అనే ఫీల్ అవుతారు. సో ఈ ట్రిప్ విషయానికి వస్తే మనమైతే ఆల్మోస్ట్ ఒక 3 to 4 stations అయితే దాటేసాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సీనిక్ అయితే రావడం స్టార్ట్ అయింది. సో ఆ కాలువలు, ఆ చెట్లు అవన్నీ చూస్తుంటే ఇదంతా నేచర్ ఇచ్చిన గొప్పతనం. సో మనం నేచర్ని ఎందుకు కాపాడుకోవాలన్నా చెప్తారు కదా. సో ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది. ఒక్క 2 days అంటే 2 days మన లైఫ్లో స్పెండ్ చేసి ఇలాంటి ప్లేస్కి వెళ్ళి ఇలాంటి అందాన్ని, ఆనందాన్ని, పీస్ఫుల్నెస్ని ఎంజాయ్ చేస్తే మన లైఫ్లో మనం 1 year కష్టపడిందంతా గుర్తుండదు. ఇక్కడ చూసారు కదా, బ్రిడ్జెస్ కూడా రావడం అయితే స్టార్ట్ అయింది. సో అలా వాటర్ మీద బ్రిడ్జెస్తో వెళ్తుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత గ్రీనరీగా ఉందో, ప్లేసెస్ అంతా చాలా పీస్ఫుల్గా అయితే ఉంది ఆ ట్రైన్ జర్నీ. అది మనకి పీస్ఫుల్గా లేకపోయినా సరే అలాంటి నేచర్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు మన మైండ్ అనేది ఆటోమేటిక్గా అప్సెట్లో ఉన్నా సరే బయటకు వచ్చేసి చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఈ ట్రిప్ విషయానికి వస్తే మేమైతే ఇది డెఫినెట్గా అన్ప్లాన్ ట్రిప్ అనే చెప్పాలి. ఎందుకంటే వైజాగ్ వరకు మేము ఒక ఫంక్షన్కి అయితే వెళ్లాల్సి వచ్చింది టీంతో. సో అక్కడ నుంచి మేమైతే ఒక 4 members, అరకు ఎంతో డిస్టెన్స్ లేదు కదా, 120 kilometers, మళ్ళీ ఇటు సైడ్ వస్తామా రామా అని చెప్పేసి మేమైతే ఇంకో 3 days ఎక్స్టెండ్ చేసుకొని ఈ ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. సో చూస్తున్నారు కదా, మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాము. ఆ సౌండ్స్ అయితే నేను పెట్టలేదు బ్యాక్గ్రౌండ్. ప్రజెంట్ అయితే వాయిస్ ఓవర్ ఏది ఇచ్చానో దాన్నే కంటిన్యూ చేస్తున్నాను. సో ఈ ట్రిప్ విషయానికి వస్తే మేమైతే అన్ఫార్చునేట్గా అనుకొని అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని వెళ్ళాము.
సో అందుకే మాకు విస్తార కోచ్లో కూడా దొరకలేదు సీట్స్ అనేది. బట్ ఇట్స్ ఓకే, ఇక్కడ నుంచి కూడా సీనిక్ అనేది చాలా బాగుంది, డిసప్పాయింట్ అవ్వకూడదు, దొరికిన దాంతో సర్దుకొని వెళ్ళిపోవడమే. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అయితే మనకి సీనిక్ చాలా బాగా స్టార్ట్ అయింది. ఎత్తైన కొండలు మనకి దగ్గరలోనే ఉన్నట్టున్నాయి, బట్ చాలా దూరంలో ఉన్నాయి. సో మనం హైదరాబాద్, బెంగళూరులో అయితే చూస్తూ ఉంటాం ఎత్తైన అపార్ట్మెంట్స్, వాటిలో మనకి పీస్ఫుల్ అనేది ఉండదు, ఎప్పుడు ఏదో గొడవలు మీన్స్ అవి కాదండి, మన పర్సనల్ థింగ్స్, వర్క్ ప్రెషర్ అది ఇది అన్నీ ఉంటాయి. బట్ ఒక 2 days ఇలా బయటకు వచ్చామంటే మాత్రం ఇక్కడ ఏమీ ప్రెషర్ లేకుండా ప్రశాంతంగా మనకు నచ్చినట్లు జీవించి వెళ్ళిపోవచ్చు. ఈ ట్రైన్ డ్రైవర్ చాలా మంచోడు అనుకుంటా అండి, వ్యూ పాయింట్స్ వచ్చినప్పుడల్లా ఆపుతున్నాడు. సో చాలామంది దిగుతున్నారు కూడా, మీరైతే అక్కడ చూడొచ్చు. అండ్ ట్రైన్ డ్రైవర్ని టెక్నికల్ టర్మ్స్లో ఏమని పిలుస్తారో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, చాలామంది అయితే దిగేసి వస్తున్నారు కూడా. సో చిన్నప్పటి నుండే మనం అలా చేస్తాం, చాలా బాగుంటుంది అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు అవన్నీ డేస్ గుర్తు వస్తుంటే చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, చాలామంది దిగైతే రిలాక్స్ అవుతున్నారు, ఎందుకంటే ఇది 5 hours ఆఫ్ ట్రైన్ జర్నీ, వెళ్తూ ఉంటే వస్తూనే ఉంది. అండ్ ఇది చాలా సీనిక్తో వెళ్తున్నాం కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. అండ్ ఇక్కడ నన్ను కూడా అయితే చూడొచ్చు, నేను జూమ్ చేశాను అండ్ నన్ను కూడా చూడొచ్చు, అటు సైడ్ చూపించాను మా ఊడితో చెప్తున్నా. అండ్ అటు సైడ్ నుంచి ట్రై చేయమని చెప్తున్నా క్యాప్చర్ చేయడానికి, బట్ అదైతే వల్లవడలేదు. సో దీన్నే మేము నెక్స్ట్ టైం కూడా ట్రై చేసాము అండ్ ఈసారి అయితే మేము సక్సెస్ఫుల్ కూడా అయ్యాము. ఆ షాట్ కూడా పెడతాను, చూసేయండి. సో నేచర్ చూడడమే ఒక ఆనందం అనుకుంటే, ఇక్కడ చూడండి ఒక ట్రైన్ పక్కన ఇంకొక ట్రైన్ వెళ్తుంటే ఎంత బాగుందో, ఆ విజువల్స్ చూస్తుంటే ఒక మూవీలో చూస్తున్నట్టే ఉంది నాకైతే. సో దీన్నంతా నేను ఒక్కనే చూడడమే కాదు, మీ అందరికీ చూడాలని చెప్పేసి నా దగ్గర ఉన్న కెమెరాలో అయితే క్యాప్చర్ చేశాను. నెక్స్ట్ రాబోయే విజువల్స్ని తలుచుకుంటేనే ఇప్పుడున్న విజువల్స్తో కంపేర్ చేస్తుంటే నాకైతే అసలు మాటలే రావడం లేదు, అంత బాగుంది ఇది. డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం లైఫ్ టైం గుర్తుండిపోతుంది. అండ్ పాసిబిలిటీ లేకుండా రాలేని వాళ్ళైతే మనం ఏం చేయలేము, బట్ పాసిబిలిటీ ఉండి వెళ్ళలేని వాళ్ళ కోసమే నేను చెప్తున్నాను. డెఫినెట్గా ఒక 2 days మీకోసం స్పెండ్ చేయండి అండ్ ఇలాంటి దాన్ని అయితే ఎంజాయ్ చేయండి. సో నేను చాలా ట్రిప్స్కి అయితే వెళ్ళాను, బట్ ఇదైతే అన్ప్లాన్డ్గా వెళ్ళాం కాబట్టి నాకు డెఫినెట్లీగా మెమరబుల్ ట్రిప్ అవుతుంది. ఒక్కోసారి అనిపిస్తుంది ఈ జాబ్స్, ప్రెజర్స్ అన్నీ వదిలేసి ఇలాంటి ప్లేస్కి వచ్చి సెటిల్ అయిపోవచ్చు కదా అని, బట్ వీటన్నిటికీ మించింది మనకు ఒకటి ఉంటుందండి, రెస్పాన్సిబిలిటీ. సో దాని నుంచి మనం తప్పించుకోలేం కదా, అవన్నీ తీరాలంటే లైఫ్ టైం కూడా సరిపోదు. సో వాటి వల్ల మనం ఆగిపోతున్నాం. బట్ లైఫ్లో మనం ఏం చేసినా సరే అది మనకి స్వేచ్ఛనివ్వాలి, హాయినివ్వాలి, ప్రశాంతతనివ్వాలి. సో అలాంటి జాబ్ని అయితే చూస్ చేసుకోండి డెఫినెట్గా. 1 or 2 years లేట్ అవ్వచ్చు, లేదా 3 years అవ్వచ్చు, 5 years అవ్వచ్చు. సో ఫైనాన్షియల్గా కొంచెం వీక్ అయి కూడా అయి ఉండొచ్చు, బట్ మనకు నచ్చింది చేసి దాంట్లో సక్సెస్ఫుల్ అయ్యామంటే డెఫినెట్గా వర్త్ ఇట్. మన లైఫ్ టైం మనం ఎంజాయ్ చేసే మూమెంట్స్ చాలా తక్కువే ఉండొచ్చు మనం కష్టపడుతున్న దాంట్లో, బట్ ఆ కష్టపడ్డాక మనకి నచ్చింది చేసి సక్సెస్ అయినప్పుడు మనకి 1 or 2 years ఉన్నా సరే ఆ సక్సెస్ అనేది డెఫినెట్గా మనం ఎంజాయ్ చేయగలుగుతాం. సో అలాంటి మూమెంట్స్ని ఇప్పట్లో ఉన్న మన జనరేషన్ వేల మీద లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది హ్యాపీనెస్ని. సో డెఫినెట్గా వన్ డే అయితే ఇలాంటి మనసుకు నచ్చని పని చేయడానికి నేనైతే ఒక స్టెప్ తీసుకుంటాను. సో మీ లైఫ్లో మీరు కూడా ఒక స్టెప్ తీసుకుంటారని కోరుకుంటున్నాను. సో అవన్నీ మనకి ఎప్పుడు ఉండేవే, సో అవి కొంచెం సేపు మర్చిపోయి మనమైతే ఈ ప్లేస్ని చూస్తూ ఎంజాయ్ చేద్దాం. సో చూస్తున్నారు కదా, మా వాళ్ళు అయితే బయటకు వచ్చే స్థలాలు పెట్టడం, హ్యాండ్స్ పెట్టడం ఇలా చేస్తున్నారు, చాలా బాగుంది అండ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు కూడా. సో ఈ ట్రిప్ మిస్ అయిపోయి మేము వెనక్కి వెళ్ళిపోయి ఉంటే మాత్రం చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యేవాళ్ళం, బట్ బై గాడ్స్ గ్రేస్ మేమైతే ఈ ట్రిప్ ఎంజాయ్ చేయగలుగుతున్నాం. సో నేనైతే ఇందాక నుంచి ఎదురు చూస్తుంది ఈ బొడ్డవర స్టేషన్ గురించే, ఎందుకంటే చాలామంది చెప్పడం జరిగింది దీని తర్వాత నుంచే మనకి టన్నల్స్ అయితే రావడం జరుగుతుందని. సో టన్నల్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము, బట్ అండ్ నేచర్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. సో ఇలా నేచర్లో చల్లటి గాలి అండ్ ఇక్కడైతే చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి, సో వాటిని ఎంజాయ్ చేస్తున్నాం. బట్ అది కెమెరా అయితే క్యాప్చర్ చేయలేకపోతుంది అనుకుంటా, ఐ డోంట్ నో, మేబీ లాంగ్ వీడియోలో చూడొచ్చు మనం. సో మనమైతే ప్రయాణం అయితే సాగిపోతూ ఉంది. సో ఇక్కడైతే అరుస్తున్నారు, అరవడం స్టార్ట్ చేశారు, మేబీ టన్నల్ దగ్గరికి వస్తుంది అనుకుంటా. సో నేనైతే ఆ సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టడానికి ట్రై చేస్తా, ఒకసారి చూద్దాం. సో అలా చిన్నటి చినుకులు పడతా అలా వ్యాలీలో నుంచి వెళ్తా,
ఆ గ్రీనరీ చూసుకుంటా ఒక ఎయిర్ ఉందండి. ఆ చల్లటి ఎయిర్లో మనం జస్ట్ అలా చిల్ అవుతా మిస్టీ మార్నింగ్స్ ఫీల్స్ వస్తున్నాయి. సో వాటిని అలా చూసుకుంటా ఒక చక్కటి బ్లాంకెట్ ఉంటే మన దగ్గర దాన్ని కప్పేసుకొని ఆ చల్లటి గాలిలో ఆస్వాదిస్తా వెళ్తూ ఉంటే ఉందండి. ఆ ఫీలే డిఫరెంట్గా ఉంది. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా ల్యాండ్స్కేప్స్ వస్తున్నాయి. ఆ గ్రీనరీలో ఆ ల్యాండ్స్కేప్స్ చూస్తుంటే సో దిస్ ఈస్ ద మేజర్ పార్ట్ ఆఫ్ ది జర్నీ. అండ్ ఇక్కడ చూస్తున్నాం కదా మనం ట్రైన్ విజువల్స్ అయితే క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. బట్ అదైతే ఆల్మోస్ట్ వర్కౌట్ అవుతుంది అవ్వట్లేదు, వర్కౌట్ అవుతుంది అవ్వట్లేదు. సో దీన్ని నేను అప్కమింగ్ వీడియోలో చాలా బాగా క్యాప్చర్ చేసి అయితే పెట్టాను. అండ్ మనం థంబ్నెయిల్ పెట్టాం కదా, సో అది కూడా ఈ వీడియోలో నుంచి అయితే క్యాప్చర్ చేసిందే. సో మనం చూస్తున్నాం కదా చాలా వ్యాలీస్, ఈస్టర్న్ ఘాట్స్ అండ్ న్యూమరస్ స్కేటింగ్ వాటర్ ఫాల్స్ కూడా వస్తున్నాయి. సో అక్కడక్కడ మనం అయితే చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కూడా చూడొచ్చు. సో అవి కూడా అయితే క్యాప్చర్ చేశాను. బట్ కెమెరాలో అయితే మీకు ఎంతవరకు కనిపిస్తుందో నాకైతే తెలియదు. సో మాకైతే లైవ్లో చూస్తున్నాం కదా, సో వాటర్ ఫాల్స్ అన్నీ చూస్తుంటే ఇట్స్ వన్ వర్డ్లో చెప్పాలంటే లైఫ్ టైం మెమరీస్ అండి. సో ఐ థింక్ ఇప్పుడైనా వస్తుందేమో అని ఎదురు చూస్తున్నాను టన్నెల్స్ కోసం, బట్ ఇప్పుడు కూడా రాలేదు. సో ఆ ల్యాండ్స్కేప్స్, ఆ మౌంటైన్స్, ఆ హిల్స్ అవే చూస్తున్నాము. సో ఇక్కడైతే చూడండి ఆ వెదర్ అయితే ఎంత బాగుందో. సో ఆ వెదర్ని చూస్తుంటే నాకైతే ఒక్కసారి గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. సో ఇదే జర్నీ లైఫ్ టైం ఉండిద్ది అని తెలిస్తే ఎంతమంది వెళ్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలాంటిది కదండి మనకి లైఫ్లో కావాల్సింది. సో అందరూ అయితే వీ వాంట్ టన్నెల్స్ అని అరుస్తున్నారు పెద్ద పెద్దగా. సో ఇక్కడైతే ఐ మీన్ కూల్ డ్రింక్స్ అవి అమ్మడానికి ట్రైన్లోకి వస్తారు కదా, సో వాళ్ళని కూడా అడుగుతున్నారు అనమాట ఎంతసేపట్లో మనకి టన్నెల్స్ వస్తాయి అని చెప్పేసి. సో వాళ్ళైతే ఇంకో 5 minutesలో మనమైతే టన్నెల్స్ దగ్గరికి రీచ్ అవుతాము అని చెప్పారు. సో అందరూ అయితే దానికోసమే వెయిట్ చేస్తున్నారనమాట. ఐ థింక్ ఆల్మోస్ట్ మనం దగ్గరికి వచ్చేసాం అనుకుంటా. సో ఆలోపు ఈ విజువల్స్ అయితే చూసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఒక చిన్న విలేజ్ అయితే మిడిల్ ఎక్కడో ఉంది. సో ఆ విలేజ్లో ఒక 15 to 20 హౌసెస్ మాత్రమే ఉన్నాయనుకుంటా. సో ఇక్కడ ఎమర్జెన్సీ నీడ్ వస్తే తప్ప ఎలాంటి అవసరాలు అయితే లేవు, ప్రశాంతమైన జీవితాన్ని గడిపేయచ్చు. అండ్ ఇక్కడ రోడ్స్ లేవు, ఏమి లేవు, మనకు నచ్చిందే రోడ్డు, మనం వెళ్ళిన సైడే రోడ్డు అనుకొని నడిచేయడమే. సో ఐ థింక్ మనం టన్నెల్ దగ్గర
సో ఐ థింక్ నాతో పాటు మీ అందరూ కూడా టన్నెల్ ఎక్స్పీరియన్స్ బాగా చేశారని అనుకుంటున్నాను. సో చూసారు కదా మా వాళ్ళు ఎంత ఎగ్జైట్ అయ్యారో. మా వాళ్ళే కదా ఎంటైర్ ట్రైన్ మొత్తం వచ్చింది. సో చాలా అంటే చాలా బాగుంది. అండ్ మేము వెళ్తున్నప్పుడు మా షాడోస్ టన్నెల్స్లో పడ్డం చాలా అయితే చాలా బాగుంది. విజువలైజ్గా చూడడానికి కానీ మాకు లైఫ్ టైం మెమరీ లాగా చూసుకోవడానికి కానీ చాలా బాగుంది. సో ఇది నేనైతే అరకు వెళ్ళడం సెకండ్ టైం. సో ఫస్ట్ టైం మేము అరకు వెళ్ళినప్పుడు అయితే టన్నెల్స్లో లైట్ లేవు అండ్ ట్రైన్స్లో కూడా లైట్స్ అయితే ఆఫ్ చేసేవాళ్ళు. సో అప్పుడు ఏం జరిగేదంటే కంప్లీట్ బ్లాంక్ ఉండేది అండ్ పిచ్ డార్క్ ఉండేది. ఓన్లీ సౌండ్స్ తప్ప ఏముండేవి కాదు. అండ్ వన్స్ టన్నెల్ నుంచి బయటకు వచ్చాక చూస్తున్నారు కదా వ్యూస్ ఎలా ఉన్నాయో. సో ఇది కదా మనం చూపించాల్సింది, ఇది కదా మనం చూడాల్సింది అని. సో గైస్ వింటున్నారు కదా టన్నెల్స్ వచ్చినప్పుడు పోయినప్పుడు అండ్ లోయలు వచ్చినప్పుడు ఎంత బాగా అరుస్తున్నారో. సో మీరు కనుక సరిగ్గా అరుపులేని ఉంటే అరుపులోంచి ఒక కామన్ నేమ్ వచ్చింది. సో ఆ నేమ్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆ నేమే పిలవడానికి ఒక రీజన్ కూడా ఉంది. సో రీసెంట్గా అయితే ఒక మూవీలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఆ నేమ్ అయితే చాలా పాపులర్ అయింది. సో ఆ మూవీ నేమ్ కూడా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రెడీగా ఉన్నారు రావడానికి. అబ్బాబాబా ఏమన్నా వ్యూ అయ్యా, ఆకాశం ఆ హిల్స్ మొత్తం ఒక చోట కలిసినట్టు గ్రీనరీ నుంచి చూస్తుంటే వా ఏమన్నా ఉందా వ్యూస్.
జస్ట్ ఇమాజిన్ మనం అక్కడ ఉండేసి చూస్తుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. సో నేనైతే జస్ట్ అలా చూస్తూ ఉండిపోయాను ఆ రోజు కూడా. మనం మోస్ట్లీ అయితే సముద్రము ఆకాశం కలిసింది చూస్తూ ఉంటాం, బట్ ఇక్కడైతే హిల్స్ అండ్ ఆకాశం కలిసింది చూస్తున్నాము. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది అయితే చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉంది, బట్ మనకైతే చూడడానికి చాలా దగ్గరగా ఉన్నట్లే ఉంది. సో ఆ వ్యూస్కి, ఆ లొకేషన్కి మాత్రం మనం ఎంత ఖర్చు పెట్టినా సరే చూడాలి అనుకున్నా చూడలేము కొన్నిసార్లు, బట్ మనకి అలాంటి దొరికినప్పుడే చూసేయాలి. సో నేను చెప్పాను కదా, కొన్ని షార్ట్స్ అయితే ట్రై చేద్దామని చూశాను. అప్పటికి కొంచెం ఫుల్ ట్రైన్ చూపిద్దామని ట్రై చేశాను, బట్ ఇక్కడైతే పోల్స్ రావడంతో కొంచెం భయం వేసింది, కెమెరా పడిపోతుందేమో అని చెప్పేసి. బట్ నేనైతే ట్రై చేశాను. సో అప్కమింగ్ షార్ట్స్లో మేబీ అవి కనిపిస్తుంది అనుకుంటున్నా. సో ఇక్కడ నుంచి వన్స్ మనం ఆల్మోస్ట్ 3 hours ట్రైన్ జర్నీ అయితే ఫినిష్ చేసాము. సో నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి బుర్రా కేవ్స్. సో బుర్రా కేవ్స్ గురించి చాలా హిస్టరీ అయితే ఉంది. ఇది 1000 of years బ్యాక్ నుంచే ఆ కేవ్స్ అనేది వస్తూ ఉంది. సో దాని గురించి కొంచెం హిస్టరీ కూడా యాడ్ చేస్తాను అక్కడికి వెళ్ళినప్పుడు, అండ్ అది ఎలా ఏర్పడింది అండ్ ఆ థింగ్స్ గురించి అప్పుడు మాట్లాడుకుందాం. సో దాని గురించి కూడా కొన్ని వీడియోస్ చేశాను, అప్కమింగ్ వీడియోస్లో చూసేద్దరు. అండ్ ఈ వ్యూ మాత్రం కంటిన్యూ అవుతానే ఉంది, ఎక్సలెంట్గా ఉంది చూస్తుంటే మాత్రం. సో అక్కడ ఉండి మనం ఎంజాయ్ చేస్తేనే మాత్రం చూడగలము. సో అక్కడ విలేజ్లో ఉండేవాళ్ళు డైలీ ఇదే వ్యూ చూస్తూ ఉంటారు, వాళ్ళకైతే కామన్గా ఉండొచ్చు, బట్ మనమైతే ఎప్పుడో ఒకసారి వెళ్తాం కదా, ఇలాంటి హిల్ స్టేషన్ చూస్తుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే నా ఎక్స్పీరియన్స్ అయితే. టన్నెల్స్ వచ్చినప్పుడు అరిచి గొంతు కూడా పోయింది, అయినా సరే బాడీలోని లేని ఎనర్జీని కూడా తీసుకొని వచ్చి అరుస్తున్నారు. అండ్ మేమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 7కే ట్రైన్ ఎక్కేసాము అండ్ ట్రైన్లో తినాలి అని అనిపించలేదు. ఒకసారి రీచ్ అయ్యాకైతే మేము బ్రేక్ఫాస్ట్ చేస్తాం. వాటర్ బాటిల్, మ్యాంగో జ్యూస్, కోల్డ్ డ్రింక్, వాటర్ బాటిల్. సో మనం ఏదైతే చూసిన బొర్రా గుహలు అయితే రానే వచ్చింది. సో బొర్రా గుహల్లో కూడా ఇక్కడ దిగేసి వెళ్తారని నాకైతే తెలియదు, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. సో వాళ్ళని అడిగితే చెప్పింది ఏంటంటే ట్రైన్లో, సో కొంతమంది అయితే ఫస్టే బొర్రా కేవ్స్ చూసుకొని అక్కడ నుంచి అరకు వ్యాలీకి వస్తారని చెప్పారు. సో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ అయితే అరకు వ్యాలీలో దిగేసి రిటర్న్లో బొర్రా కేవ్స్ ప్లాన్ చేసుకుంటారు, బట్ ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు అని వాళ్ళు చెప్పారు. బట్ టైం అయితే ఏమీ సేవ్ అవ్వదు, సేమ్ డిస్టెన్స్ అవుతుంది. సో అన్నీ కొంచెం ప్రశాంతంగా చూడాలి అనుకుంటే బొర్రా కేవ్స్ అనేది లాస్ట్లోనే పెట్టుకోండి. సో ఇక్కడ మనమైతే శివలింగాపురం వరకు రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి మనకి హార్డ్లీ 45 minutes to 1 hour ట్రైన్ జర్నీనే ఉండబోతుంది. సో మనమైతే చాలా మంచి వ్యూస్ అయితే చూసాము అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో నాతో పాటు మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు. సో టన్నెల్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉన్నాయి, ఎవరి దగ్గర అరిచే ఓపిక అయితే లేదు. సో నేనైతే ఒక వ్యూ చెప్పాను కదా క్యాప్చర్ చేశానని, సో కెమెరా రిస్క్ చేసి అయితే ఈ వ్యూ అయితే చేశాను అండ్ ఇదే మన థంబ్నెయిల్లో కూడా యాడ్ చేశాను. చూడడానికి ఎలా ఉందో చూడండి, నెక్స్ట్ లెవెల్ కదా. ఆ టన్నెల్లో నుంచి వస్తా, ఆ హిల్స్ మొత్తం కనిపిస్తా, ఒక సైడ్ ఆకాశం కనిపిస్తా, నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వ్యూ.
అండ్ ఇక్కడ చూసారు కదా, నేను ఇదే అయితే మనం ఒక కవర్ సాంగ్ కూడా చేసాము. సో ఆ సాంగ్లో కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఇంకా ఎవరైతే ఆ కవర్ సాంగ్ చూడలేదో వాళ్ళైతే ఒకసారి చూసేయండి, సమయం ఆ సాంగ్. చాలా బాగా వచ్చింది అది కూడా అని అనుకుంటున్నాను. కామెంట్స్ కూడా చాలా వచ్చినాయి. సో మీకు నచ్చితే మీరు కూడా చూసేసి కామెంట్ అయితే యాడ్ చేయండి ఇన్ కేస్ చూడకపోతే. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఎలా ఎంజాయ్ చేస్తున్నాను ఒక చిన్న పిల్లోడు లెక్క. ఆ వ్యూస్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. మా వాళ్ళు అయితే లోపలికి రా అని గొడవ పెడుతున్నారు. బట్ నేనైతే అక్కడే నిలబడేసి ఉన్నాను. అండ్ ప్రెసెంట్ అయితే మనం షిమ్లిగూడకి దగ్గరలో ఉన్నాం. సో ఇదైతే 997 మీటర్స్ సీ లెవెల్కి హైలో ఉంది. ఎంత బాగుంటుందో కదా ఎక్స్పీరియన్స్ చేస్తే, ఒకసారి ఆలోచిస్తేనే చాలా అంటే చాలా బాగుంది. అండ్ వెళ్ళే కొద్దీ మాకైతే వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ జూలైలోనే ఇలా ఉందంటే, ఇన్ కేస్ మనం కనుక ఇది అక్టోబర్ నుంచి ఫెబ్లోపు ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం డిసెంబర్ ఆర్ జాన్లో ఎక్స్పీరియన్స్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఈ టన్నెల్స్లో చాలా అంటే చాలా కూల్గా ఉంటుంది. సో సేమ్ థింగ్ నేను బొర్రా కేవ్స్లో కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. అక్కడ చాలా అంటే చాలా కూల్గా ఉంటుంది వెదర్ అనేది. సో మన ట్రైన్ జర్నీ అయితే ఆల్మోస్ట్ ఎండ్ అవ్వడానికి వచ్చింది, ఎందుకంటే మనం రీచ్ అవ్వాల్సిన స్టేషన్ దగ్గరలోనే ఉంది. సో ఆల్మోస్ట్ అందరూ చెప్పడం ఏంటంటే అరకుకి వెళ్ళేసి అక్కడ దిగేసి అరకు వ్యాలీ వస్తామని చెప్తున్నారు. బట్ ఇక్కడ అరకు వ్యాలీలో స్టాప్ అవుతుందా లేదా అని మాకు డౌట్. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే చాలామంది ఇక్కడే ఒక దగ్గరలో అరకు వ్యాలీకి దగ్గరలో స్టాప్ చేశాడు ట్రైన్ అనేది. సో అక్కడే దిగేశారు. మేము కూడా ఇంకా చేసేదేం లేక అక్కడే దిగేసి అక్కడ నుంచి విలేజ్ టూర్ తీసుకుంటా వెళ్ళామన్నమాట. సో అది అప్కమింగ్ వీడియోలో వచ్చింది, చాలా బాగా వచ్చింది అది కూడా. అండ్ ఇక్కడ ఎలా వెళ్ళాలి, ఎంత కాస్ట్ ఉంటుంది వెళ్ళడానికి, ఆటోకి పర్ పర్సన్కి ఎంత ఛార్జ్ చేస్తారు, అండ్ రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి, సో వీటన్నిటి గురించి నేనైతే అప్కమింగ్ వీడియోలో మాట్లాడతాను. సో వాటి ఎడిటింగ్ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అయింది. సో వీడియోస్ అయితే డైలీ వస్తాయి, మీరైతే మిస్ అవ్వద్దు. సో చూస్తున్నారు కదా, కొండల్లోంచి అలా మంచు పొగలాగా వస్తుంది, చాలా అంటే చాలా బాగుంది. సో నేను మా ఫ్రెండ్ అయితే ఇది ఎందుకు వస్తుందిరా ఎలా అంటే, అక్కడ ఎవరో వెళ్ళేసి మంట పెట్టారా అందుకే వస్తుందని చెప్తున్నారు. సో అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఐ హోప్ మీరు అందరూ వీడియోని అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నా. ఐ థింక్ మన ట్రైన్ జర్నీలో లాస్ట్ టన్నెల్ వెళ్ళిపోయింది అనుకుంటా. సో టన్నెల్స్లో కానీ బయట కానీ మనకి వినిపిస్తున్న ఒకే ఒక నినాదం. ఆ నేమ్ ఏంటో తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆల్రెడీ మెన్షన్ చేశాను నేను, అదొక మూవీ నేమ్ వల్ల పాపులర్ అయిందని కూడా. సో ఐ హోప్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయాలంటే దాని గురించి కూడా కామెంట్ చేయండి. అండ్ ఇంకా ముఖ్యమైనది మీకు తెలిసిందే, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి, ఎందుకంటే నాకు బూస్టప్లో ఉంటుంది. సో నేను చాలా వీడియోస్లో చెప్పాను, మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మాకు బూస్టప్ వచ్చి చేయాలనిపించేది ఇలాంటి వీడియోస్ మరిన్ని. సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం వల్ల ఎలాంటి తప్పు అయితే జరగదండి. అండ్ మనం ఒకళ్ళకి సపోర్ట్ ఇస్తున్నట్లు అండ్ వాళ్ళ ఇంటెన్స్ని మనం సపోర్ట్ చేస్తున్నట్లు. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టాటా, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.